24 గంటల్లో 5 హత్యలు. రాష్ట్రంలో రెచ్చిపోతున్న రౌడీ మూకలు, రోజు రోజుకు పెరుగుతున్న క్రైమ్ రేట్, నిత్యం ఎక్కడో ఒకచోట హింసాత్మక ఘటనలు, శాంతి భద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాల ఫైర్, నగరవాసుల్లో పెరుగుతున్న భయం అంటూ. మరి ఇంతకుముందు కూడా ఇట్లాంటి నేరాలు జరగలేదా అంటే జరిగినాయి అప్పుడు, కాకపోతే కొంత హైలైట్ కాని పరిస్థితి ఇప్పుడు హైలైట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అవినీతికి మరిగిన పోలీసులు, ఓవైపు రాష్ట్రంలో వరుస దారుణాలు జరుగుతుంటే పోలీసులు మాత్రం అవినీతి మత్తులో మునిగిపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు, సిఐ సుధాకర్, కుషాయిగూడ సిఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ ఇటీవల ఏసీబీకి చిక్కడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. మరోవైపు మహిళా సిబ్బందిపై కాళేశ్వరం ఎస్ఐ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన నిన్న రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో సీరియస్ అయిన ప్రభుత్వం అతడిని సర్వీస్ నుంచి తొలగించింది. ఇలాంటి ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని. ఒకవైపు నేరాలు పెరిగిపోతున్నాయి, అదే సమయంలో నేరాలను నియంత్రించాల్సిన పోలీసులు అవినీతి దాంట్లో కూరుకుపోతున్నారు. అఘాయిత్యాలకు పాల్పడుతున్న పరిస్థితి, ఏకంగా అత్యాచారాలకు, సహచర సిబ్బంది మీద అత్యాచారాలకు పాల్పడుతున్న పరిస్థితి. మరి వీళ్ళు ఇంత ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నారు ఇదేనా అన్న అనుమానం కలుగుతుంది. ప్రజల్లో మాత్రం ఒక రకమైన భయాందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. అదే రకంగా ఇందాక మనం చెప్పుకున్నాం, కాంగ్రెస్లోకి పోదామన్న శీర్షికలో ఇంకా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల రహస్య భేటీ, గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెల్సీ ఇంట్లో మంతనాలు అన్ని వివరాలు కనిపిస్తున్నాయి. శాసనమండలిలో బీఆర్ఎస్ బలం తగ్గించేందుకు కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. ఇందుకు సంబంధించి ఓ కీలక నేతకు బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. శాసనమండలిలో మొత్తం 40 మంది సభ్యులుండగా అందులో 29 మంది బీఆర్ఎస్కు చెందిన వారే. కాంగ్రెస్కు 4, బీజేపీకి 1, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు 2 ఉండగా గవర్నర్ కోటా కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి డీటెయిల్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతోందని, పార్టీ సర్వైవ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఆ ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు, అభిప్రాయపడుతున్నారు. అందుకే మెల్లిగా పెట్టెబెడ సర్దుకొని అధికార పార్టీ వైపు వెళ్తే ఏదో రకంగా లాభపడొచ్చని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. దానిలో భాగంగానే ఈ కీలకమైన భేటీ జరుగుతుంది. ఒకవేళ ఇదే జరిగితే, ఇంతమంది 10 మంది ఎమ్మెల్సీలు కనుక వెళితే శాసన మండలిలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో కొన్ని నిర్ణయాలు, బిల్లులు పాస్ చేసేందుకు సిద్ధమవుతున్నది. బిల్లులు ఆమోదం పొందాలంటే మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపాలి. ప్రస్తుతం కాంగ్రెస్కు శాసనసభలో తిరుగులేని బలం ఉన్నా మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. దీంతో పలు కీలక బిల్లులు ఆమోదం, ఇతర అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వీరు అడ్డంకిగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు టాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరితే పదవులు, నిధులు ఇస్తామని కాంగ్రెస్ హామీలు ఇస్తున్నట్టు సమాచారం. కొందరితో పార్టీ అధినేత కేసీఆర్ ఫోన్లో సంప్రదిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదని, అలాగని పార్టీలో కొనసాగుతామని సైతం చెప్పలేదని సమాచారం వివరాలు కనిపిస్తున్నాయి. మనకు తెలుసు, 2 రోజుల కింద గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కాకపోతే ఆ తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు. మతలబు గ్రౌండ్ లెవెల్లో మొత్తం మీద ఆయన మీడియా ముందుకు వచ్చి నేను పార్టీ మారడం లేదు, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పారు. సో ఇది కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎమ్మెల్సీలందరూ ఒక భేటీ అవ్వడం, వారిని పార్టీలో కాపాడుకునేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి వారికి కాల్ చేస్తే కూడా సరైన సమాచారం రాలేదు అని చెప్తుంది. ప్రధానంగా పార్టీలో కొనసాగుతామన్న హామీ మాత్రం వాళ్ళ నుంచి రాలేదు అన్న వివరాలు మనకు కనిపిస్తున్నాయి తొలి వెలుగు దినపత్రికలో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.